నా పేరు సత్య. నేను మే 30వ తారీఖు బ్యాడ్మింటన్ ఆడుతూ కాలు స్కిడ్ అయి పడిపోయినప్పుడు అది మా పెయిన్ వస్తే వెంటనే షంషన్కి వచ్చాము. ఇనీషియల్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళు లెగ్మెంటర్ అయి ఉండొచ్చు, కానీ ఒక వారం తర్వాత సుకేష్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన సజెషన్ తీసుకోండి అని చెప్పారు. అలాగే ఒక వారం రోజుల తర్వాత వచ్చి సుకేష్ గారిని కలవడం జరిగింది. ఆయన చూడంగానే చెప్పారు, ఇది లెగ్మెంటర్ అయి ఉంటుంది, పార్షియల్ అయితే మనం ట్రీట్మెంట్ సర్జరీ లేకుండా చేద్దాము, అది ఫుల్ టీర్ అయితే కనుక చేయాల్సి వస్తుందండి, ఫస్ట్ మనం ఎంఆర్ఐ చేద్దాం అన్నారు. ఎంఆర్ఐ చేపించాం, వెంటనే స్కాన్ రిపోర్ట్ తీసుకొచ్చాం అదే రోజు. అది చూసి ఆయన గెస్ చేసినట్టే అది ఫుల్ టీర్ అయ్యింది, మెనిస్కస్ కూడా కొద్దిగా టేర్ అయింది. ఆయన మట్నే మనం సర్జరీకి వెళ్ళాలి, కానీ మీ వయసుని దృష్ట్యా సర్జరీ సజెస్ట్ చేస్తున్నాను, అదే మీరు కొద్దిగా పెద్దవారైనా ఎక్కువ యాక్టివిటీ లేని వారైనా అయి ఉంటే కనుక ఖచ్చితంగా అది సర్జరీ సజెస్ట్ చేయము, మీరు ఇంకా 35 ఏళ్ళ వయసు కాబట్టి మీకు ఇంకా చాలా ఉంది, ఇలా చేయడం వల్ల మీకు ఆర్థరైటిస్ అనేది కొద్దిగా లేట్గా అవుతుంది, ఇప్పుడు చేయించుకుంటే అది నార్మల్గా మనకి ఏ వయసులో వస్తుంది అలాగే వస్తుందని సజెస్ట్ చేశారు. నేను అలాగా కొద్దిగా బయట వీడియోస్ చూడడం చేసుకొని వచ్చి ఆయన మళ్ళీ కలిశాను. చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఏమేమి ఇబ్బందులు ఉండొచ్చు, ఎలా ఏ విధంగా మనకి చేయడం అడ్వాంటేజ్, ఇది చేయకపోతే నష్టాలు ఏంటనేది ఆయన చాలా చక్కగా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. నేను ఇంకా ఆయన చెప్పిందంత బాగా కన్విన్స్ అయ్యి నిన్నే సర్జరీ చేసాం. 3 వారాలు గ్యాప్ ఉండాలన్నారు ఏసీఎల్కి చేయాలంటే కనుక లెగ్మెంట్కి. నిన్న 27వ తారీఖున సర్జరీ చేశారు, 1.5 గంటల పాటు జరిగింది, చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సుకేష్ గారు, రియల్లీ హెల్ప్ఫుల్, and thanks to Sunshine, wonderful support. Sunshine, it's our sunshine.